ఏ రీతిగా మనము కలిగి ఉండాలి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైన విషయం మనకి కనబడతా ఉంది. అపొస్తలుడైన పౌలు భవిష్యత్ కాలాన్ని గురించినటువంటి విషయము అద్భుతమైన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జాగ్రత్తగా చూసినప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుతున్నాం. దయచేసి చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. 2025 చివరికి వచ్చేసాం. కొన్ని నిమిషాల్లో 2025ను మనము ముగించుకోబోతూ ఉన్నాం. పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే మన పరుగు. ఈ 2025 ముగింపులో ఒక మంచి తీర్మానాన్ని మనము తీసుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు పౌలు గొప్ప రాయబారిగా దేవుని పరిచర్యలో అద్భుతమైన పాత్ర పోషించినటువంటి పౌలు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం, ఆ బహుమానాన్ని పొందుకోవడానికి గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. అంటే మన ప్రయాణము ఏ రీతిగా మనము సిద్ధపడాలి, దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరపు కృపను బట్టి గురి యొద్దకే మనందరికీ ఒక గురి మనం కలిగి ఉన్నాము. అది ఎలాంటి గురి అని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు 5 విషయాలు పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాగ మనము సిద్ధపడాలి, నూతన సంవత్సరాన్ని మనము ఏ రీతిగా సిద్ధపడి ఎదుర్కోవాలో ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు గారు మనకి ఈ వచనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆ విషయాలను మనము పరిశీలన చేద్దాం. అదే 3వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటూ ఉన్నాడు అంటే, మన అంతిమ గమ్యం గురి యొద్దకు పరిగెట్టడం. మన గమ్యం ఏంటి చెప్పండి? గురి యొద్దకు. ఈ పరుగు పందెములో, ఈ ఆత్మీయ యుద్ధములో, ఈ జీవన పోరాటములో 2025 వెళ్ళిపోతూ ఏమిస్తా ఉందని 2026 వస్తూ ఉంది. అయినా మన గురి యొద్దకు మన పరుగు ఆపకూడదు. ఎలాగ మనం పరిగెట్టాలి, ఎలాంటి గురి కలిగి ఉండాలి అనే విషయాలు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో అంటాడు, ఇదివరకే నేను గెలిచితి నని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకోవటం లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని నేను పరుగెడుచున్నాను. 2025లో మనం గెలిచామా, ఓడిపోయామా? 2025లో మనము సిద్ధపాటు, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? సంపూర్ణ సిద్ధి అంటున్నాడు. అంటే పౌలు అంటున్నాడు, అప్పటికే 15 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్య చేసి అనేక సంఘాలను, సేవకులను, పరిచారకులను సిద్ధపాటు చేసి అనేక దేశాలు తిరిగిన పౌలు అంటున్నాడు, ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు అంటున్నాడు. అంటే పౌలే సంపూర్ణ సిద్ధిలోనికి రాకపోతే మన భక్తి జీవితము, మన ప్రార్థన జీవితము ఎంతటిది, యాపాటిది మనల్ని పరిశీలన చేసుకోవాలి. పౌలు అంటున్నాడు, ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు, ఎన్ని వేల ఆత్మల కొరకు ప్రయాసపడ్డాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత కష్టపడ్డాడు. తన 15 సంవత్సరాల సేవా జీవితాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు, ఇంతకాలం నేను పరిగెట్టాను కానీ నాకేం రాలేదంటే నా పరుగులో సంపూర్ణత రాలేదు. అంటే పౌలు అంతటి వాడే నేను ఇంకా సంపూర్ణుని కాదు అని అంటూ ఉంటే మన పరుగు పందెం దేవుని విషయంలో ఎలా ఉంది, మన సిద్ధపాటు దేవుని విషయంలో ఎలాగుంది,
మన ప్రాధాన్యత దేవుని విషయంలో ఎలాగుంది? ఈ 2025లో దేవుణ్ణి గెలిపించామా, దేవుణ్ణి ఓడించామా? దేవుని కొరకు గెలుపు పొందామా, దేవుని విషయంలో ఓడిపోయామా? దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ 2025వ సంవత్సరంలో గెలిచామా, ఓడిపోయామా? పౌలు అంటున్నాడు, గెలిచానని నేను అనుకోవడంలా. ఒకవేళ గెలిస్తే గెలిచి ఉండవచ్చు, ఒకవేళ ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ గెలిచినా ఓడినా నాకేం రాలేదు, సంపూర్ణ సిద్ధి రాలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే సంపూర్ణతలోనికి నేను వెళ్ళాలి. గతాన్ని మర్చిపోవాలి. ఒకవేళ ఓటమి మన జీవితంలో ఎదురైనా, నింద మన జీవితంలో ఎదురైనా, అవమానం మన జీవితంలో ఎదురైనా, దేవుని విషయంలో వెనకబడకపోయినా, పాటల్లోనూ, ప్రార్థనలోనూ, ఆరాధనలోనూ, దేవుడు మనకిచ్చిన తలాంతు విషయంలో ఒకవేళ వెనకడుగు మనం వేసినా, ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటి అంటే నేను ఇంకా సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణతకు రావడమే కాదు, నా గురి, నా ప్రయాణము, నా పరుగు కరెక్ట్గా ఉందో లేదో నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. జాగ్రత్తగా విషయాన్ని మనం గమనించాలి. ఈ 12వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో. ఎందుకు దేవుడు నిన్ను పట్టుకున్నాడు? ఎందుకు నువ్వు రక్షణ పొందావు? ఎందుకు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు? ఎందుకు వచ్చావు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నా దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు? నా దేవుడు నాకు ఎందుకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు? నా దేవుడు నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చాడు? దేవుని సన్నిధిలో, దేవుని కుటుంబంలో, దేవుని సంఘములో ఎందుకు దేవుడు నన్ను పట్టుకున్నాడు అంటే మన పర్పస్, మన ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన ఉద్దేశాన్ని, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సంకల్పాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రణాళిక విషయంలో దేవుడు మనకిచ్చిన దాన్ని మనం పట్టుకొని దేవుని చేత పట్టబడి ఉన్న మనము గెలిచామా, ఓడిపోయామా? గెలిస్తే ఇంకా మనము సర్వ సంపూర్ణతలోనికి రావాలి. ఓడిపోయినా మనం దేనిలోకి రావాలి? సర్వ సంపూర్ణతలోకి. అంటే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని చేత పట్టబడిన నేను ఈ 2025లో గెలిచానా, ఓడిపోయానా? గెలిస్తే వెరీ గుడ్. ఒకవేళ ఓడిపోతే నన్ను నేను సరి చేసుకుని దేవుని కొరకు నా పరుగు పందాన్ని కొనసాగించాలి. ఈ 2026 మన తీర్మానం ఏమిటి అంటే, 2025లో నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో, దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక విషయంలో, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి విషయంలో, ఏ విషయంలో నువ్వు ఆగిపోయి, ఎక్కడ ఓడిపోయి, ఎక్కడ పడిపోయావో దాన్ని నువ్వు సరి చేసుకుని నీ పరుగు పందాన్ని కొనసాగించాలి. 2026ను మనం ఎలా సిద్ధపరచుకోవాలంటే, దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను సిద్ధపరిచాడు, దేవుడు తన రక్షణ స్వాస్థ్యములో పాలిభాగస్తునిగా చేశాడు. ఇప్పుడు నేను దేవుని కొరకు ఏం చేయాలి? 2026లో మనం ఒక ప్రణాళికను దేవుని కొరకు వేసుకోవాలి అని పౌలు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. దేవుని విషయంలో మనం ఒక నిశ్చయత కలిగి ఉండాలి. దేవుని విషయంలో శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని పట్ల నిశ్చయత మన జీవితాల్లో లేకపోతే, దేవుని పట్ల శ్రద్ధ మన జీవితాల్లో లేకపోతే, రేపొద్దున దేవుడు మనల్ని ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. నేను నిన్ను సిద్ధపరచుకున్నాను కదా, నేను నీకు అవకాశం ఇచ్చాను కదా, నేను నీకు తలాంతునిచ్చాను కదా, నా పట్ల నువ్వు ఎలాంటి పోరాటము చేసావని దేవుడు మనల్ని వ్యక్తిగతంగా ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. కాబట్టి కనీసం 2026ని ఎలా సిద్ధపాటు చేసుకోవాలంటే, 25లో ఎక్కడ నేను ఆగిపోయాను, ఎక్కడ నేను దేవునికి దూరం అయిపోయాను, దేవుని విషయంలో నేను ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నానో, 2026ని నేను దేవుని కొరకు ఈ రీతిగా సిద్ధపరుచుకోవాలి అనే నిశ్చయత మన జీవితాల్లో ఉండాలి. కొత్త సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, కొత్త సంవత్సరానికి మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలంటే, కొత్త సంవత్సరం ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలంపులతో, ఎన్నో ఉద్దేశాలు మన జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవుని పట్ల మనకు ఒక ఆలోచన ఉండాలి. ఏమిటంటే, నన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు నేను ఎలాంటి సిద్ధపాటును కలిగి ఉన్నాను. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాకు ప్రత్యేకమైన స్థానము ఇచ్చాడు. ఎందు నిమిత్తము ఆయన చేత నేను పడ్డాను. ఎందు నిమిత్తం?
దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, ఈ సంఘములో నేను చేయవలసిన పని ఏమిటి, ఈ సంఘములో నా పాత్ర ఏమిటి, ఆ పాత్ర విషయంలో 2026ని నీవు సిద్ధపరచుకోవాలి. దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో ఇది మొదటి సిద్ధపాటు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పౌలు అంటాడు, చాలా స్ట్రాంగ్గా సంఘంతో మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో అంటాడు ఒక అద్భుతమైన మాట. 6వ అధ్యాయము 11-12 విషయాలు అంటాడు. మీరు మందులు కాక, ఏమన్నాడు, మీరు మందులు అంటే మత్తులు కాక, మీరు మత్తులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి. ఎవరిని పోలాలట? వాగ్దానము తీసుకుంటాం మనం, కానీ దేవుడు మనకు ఆల్రెడీ వాగ్దానాలు ఇచ్చాడు. మన ముందు మన పితరులు కూడా ఏం కలిగి ఉన్నారు? వాగ్దానాలు కలిగి ఉన్నారు. ఎవరైతే వాగ్దానాలు కలిగి జీవించారో వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తి తొదమట్టుకు కనపరచాలి. ఆసక్తి, దేవుడి విషయంలో ఆసక్తి. 2025లో నువ్వు ఎలాంటి ఆసక్తిని కనపరిచావో, ఒకవేళ నీ ఆసక్తి ఆగిపోయిందేమో, నీ ఆసక్తి దేవుని వైపు కాకుండా లోకం వైపు మళ్ళిందేమో, ఎక్కడైతే నీవు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావో మరలా అదే ఆసక్తిని నీవు తిరిగి కొనసాగించాలి. అంటే 2026 దేవుని కొరకు మనం ఎలాంటి ప్రణాళికలు సిద్ధపరచాలి అంటే మన ఆసక్తిని తిరిగి కొనసాగించాలి. మనకు తెలుసు ఈ 2025 విషయంలో దేవుని పట్ల నేను ఎలా కలిగి ఉన్నాను, ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాను, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాను, ఎలాంటి ఆసక్తిని కలిగి ఉన్నాను. ఆదివారం ఆరాధనలో, శుక్రవారం ఆరాధనలో, బుధవారం ప్రార్థనలో, వీధి కూటాల్లో, కృతజ్ఞత కూటాల్లో, ఈ 2025లో దేవుని కార్యక్రమాలు ఎన్ని జరిగాయి, నేను ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాను, బయట కార్యక్రమాలు ఎన్నిటికి నేను అటెండ్ అయ్యాను, అక్కడ నా ఆసక్తి ఎలా ఉంది, కుటుంబపరమైన సమాజపరమైన కార్యక్రమాల్లో నేను ఎలాగున్నాను, అక్కడ నా ఆసక్తి ఎలా ఉంది, దేవుడి విషయంలో నా ఆసక్తి ఎలా ఉంది అనేది మనము సిద్ధపాటు చేసుకోవాలి. ఒకవేళ ఆసక్తి కనపరచకపోతే పౌలు అంటున్నాడు, మళ్ళా అదే ఆసక్తిని పూర్వములో నువ్వు దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావో అలాంటి ఆసక్తి కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎందుచేత దేవుడు నిన్ను పట్టుకున్నాడో, ఏ విషయం కొరకు దేవుడు చేత నువ్వు పట్టబడ్డావో ఆ ఆసక్తిని మరలా తిరిగి నువ్వు 2026లో కనపరచాలని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మరొక అద్భుతమైన విషయాన్ని మనకు జ్ఞాపకం చేశాడు. 13వ వచనంలో అంటాడు, 13వ వచనం చదువుదామా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అంటాడు ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాడు. నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుచు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి గతాన్ని మర్చిపోవాలంట. 2026లో 25లో నువ్వేమి చేసినా ఏమి చేయక పోయినా, దేవుని విషయంలో ఏదైనా లోటు కలిగి ఉంటే, దేవుడు అప్పగించిన బాధ్యత విషయంలో మనం ఏదైనా లోటు కలుగుంటే ఏది అంటే గతాన్ని విడిచిపెట్టి వర్తమానములో దేవుని కొరకు మనము సిద్ధపడాలి. గతాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే గతం మరలా తిరిగి మన జీవితాల్లో రాకూడదు. గతాన్ని గురించి మనం ఆలోచన చేయకూడదు. భవిష్యత్తు కొరకు నేను ఏం చేయాలి, 26లో నేను దేవుని కొరకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఈ 2025లో ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మన ఆప్తులు, మన స్నేహితులు, మనకంటే చిన్నవారు, మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే గొప్పవారు కోకొల్లలుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కేవలం ఆయన కృప మనల్ని సజీవులుగా ఉంచింది. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వెంటాడిన ఆయన కృప మనల్ని నిలబెట్టింది. కాబట్టి మనము మరలా అదే ఆసక్తిని కలిగి గతాన్ని మర్చిపోవాలంట. గతాన్ని విడిచి పెట్టి భవిష్యత్తు కొరకు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని మనము తీసుకోవాలి. మొట్టమొదటిది పౌలు మనకు నేర్పిస్తున్న పాఠం 2026లో నేను దేని చేత పట్టబడ్డానో, దేవుని కొరకు
దేని చేత నేను నిర్ణయించబడ్డానో దాన్ని మరలా నేను ఆసక్తితో కొనసాగించాలి. ఎప్పుడు? 2026లో. రెండవది, గతాన్ని నేను మరిచిపోవాలి, గతాన్ని విడిచిపెట్టాలి. మన జీవితంలో గతం మనకు మేలుకరంగా ఉన్నా, గతం మనకు ఇబ్బందికరంగా ఉన్నా, గతం ఎలాగున్నా గతాన్ని మనం ఏం చేయాలట? మరిచిపోయి భవిష్యత్తు కొరకు మనము పరిగెత్తాలి. ఇది రెండవ సిద్ధపాటు. మూడవ సిద్ధపాటు అంటే 14వ వచనం చదివితే 14వ వచనం ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు పౌలు. చదువుదామా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము నిమిత్తము. ఉన్నతమైన పిలుపు. ఎలాంటి పిలుపు అంటది? ఉన్నతమైన పిలుపు. పాట పాడమని దేవుడు నిన్ను కోరుకున్నాడు, ప్రార్థన చేయమని దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఆరాధన చేయమని దేవుడు నిన్ను కోరుకున్నాడు, పరిచర్య చేయమని దేవుడు నిన్ను కోరుకున్నాడు, 10 మందికి ఆహారం పెట్టమని దేవుడు నిన్ను కోరుకున్నాడు, 10 మందికి వస్త్రాలు ఇమ్మని దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న రీతిలో దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అది ఉన్నతమైన పిలుపు. ఏ పిలుపట? ఈ ప్రపంచంలో అనేక రకాల పిలుపులు మన జీవితాల్లో చూస్తూ ఉంటాము. అనేక మంది మనల్ని పిలుస్తూ ఉంటారు. బంధువులు పిలుస్తారు, స్నేహితులు పిలుస్తారు, ఆప్తులు పిలుస్తారు, లోకం పిలుస్తుంది, అధికారం పిలుస్తుంది, ఎవరెవరో పిలిచి ఏవేవో మన జీవితాల్లో బహుమతులు ఇస్తూ ఉంటారు, బిరుదులు ఇస్తూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నతమైన పిలుపు ఎవరిదంట? దేవుని పిలుపు కంటే ఉన్నతమైనది ఏది? దేవుని పిలుపు కంటే విలువైంది ఏది లేదు. పౌలు అదే అంటున్నాడు, ఉన్నతమైన పిలుపు కొరకు కలుగు బహుమానము నిమిత్తము మనం ఏం చేయాలి? గురి తప్పకూడదు. ఈ 2026లో మనము ఎలా సిద్ధపడాలి అంటే, ఏదేమైనా నేను గురి తప్పకూడదు. సాతానుగాడు అగ్ని బాలాలు వేస్తూ ఉంటాడు, సాతాను మనల్ని గలిబిలి చేస్తూ ఉంటాడు, సాతాను మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇబ్బందులు ఎలాగొస్తాయో మనకు తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే ఒక గురి కలిగి ఈ 2025 నుండి 2026కు మనము సిద్ధపడాలి. మన గురి దేవుడు మనకు అప్పగించిన గురి, దేవుడు మన కొరకు సిద్ధపడిన గురి. ఒక అద్భుతమైన మాట పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన గురి గురించి ఒక విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం అంటాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయమునందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. మితము అంటే మితం అంటే అవసరమైనంత మట్టుకు. తక్కువ అనే పదం కన్నా అవసరమైనంత మట్టుకు. దేవుని విషయంలో అవసరమైనంత మట్టుకు మనం పరిగెట్టాలట. నా అవసరం దేవుని కొరకు ఏముంది? దేవుని కొరకు. సంఘంలో నా అవసరత ఏముంది? సమాజంలో నా అవసరత. నీ అవసరాన్ని బట్టి నువ్వు సిద్ధపడి దేవుని కొరకు ఏం చేయాలి? పరిగెట్టాలి. ఇది పరుగు పందెం. నేను అంటాను, ఈ 2025లో ఒకవేళ మనం పరిగెట్టడంలో వెనకాడిపోయాము. మనకు అనారోగ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, కుటుంబాలను బట్టి, రకరకాల ఇబ్బందులను బట్టి ఒకవేళ వెనకాడిపోయామేమో. కానీ ఇక్కడ పౌలు ఒక మాట నేర్పిస్తూ ఉన్నాడు, పరుగు పందెంలో ఉన్నోట. మనం ఏ పందెంలో ఉన్నాం? పరుగు పందెం. రేపు జనవరిలో వచ్చే కోడి పందాలు కాదు కదా. కోడి పందాల కొరకు బాగా జీడిపప్పు వేసి, బాదం పప్పు వేసి పెంచుతున్నారు. అందులో చాలా రకాల పేర్లు ఉన్నాయి. ఏ పందెం కొరకు పెంచుతున్నారు? అది కోడి పందెం కొరకు వాళ్ళు సంవత్సరం నుంచి ప్రయాసపడుతున్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుని పిల్లలుగా దేవుడు మనకు ఒక పందెం ఏంటంటే పరుగు. ఈ పరుగు పందెంలో మితము అంటే నీ అవసరాన్ని బట్టి, సంఘ క్షేమాభివృద్ధిలో నీ అవసరాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు గురు ఎంతకేం చేయాలి? పరిగెత్తాలి. ఈ పరుగు పందెంలో రేపు నువ్వు వెనకబడిపోతే, ఈ పరుగు పందెంలో ఒకవేళ నువ్వు దూరం అయిపోతే ఉన్నతమైన బహుమానాన్ని నువ్వేం చేస్తావు? పోగొట్టుకుంటావు.
ఉన్నతమైన బహుమానము నీవు పొందుకోవాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మితముగా, అంటే అవసరాన్ని బట్టి నువ్వు దేవుని కొరకు వాడబడాలి. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు, దేవుడు నిన్ను సిద్ధపరిచినప్పుడు దేవుని కొరకు వాడబడే పాత్రగా, అవసరాన్ని బట్టి నీవు సిద్ధపడాలి. ఇక్కడ నా అవసరత అంతైనా ఉంది కాబట్టి ఇక్కడ నేను దేవుని కొరకు పని చెయ్యాలి. ఇక్కడ నా అవసరత ఉంది, అందుకే నేను సిద్ధపరిచాడు దేవుడు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఇది ఉన్నతమైన పిలుపు. ఎవరో పిలిస్తే నేను ఇక్కడికి రాలా, ఎవరో రమ్మంటే నేను రాలా, మనుషులు కాదు నన్ను పిలిచింది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అనుకుని మనం ఏం చేయాలట? మితముగా, అవసరాన్ని బట్టి మనం దేవుని కొరకు వాడబడాలి. ఈ 2026లో మొట్టమొదటిగా మనం సిద్ధపాటు చేసుకోవాలి. ఏమిటంటే అసలు దేవుడు నన్ను ఎందుకు, ఏ విషయంలో ఏర్పరచుకున్నాడు, దాని విషయంలో నేను ఎలా ఉన్నాను, ఇది మొదటిది. రెండవది, దేవుడు నాకు అప్పగించిన పని విషయంలో గతాన్ని నేను విడిచిపెట్టాలి. మూడవదిగా, నా దేవుని కొరకు నా అవసరాన్ని బట్టి నేను పోరాటము చెయ్యాలి. ఈ పరుగు పందెంలో పరిగెత్తాలి, దేవుని కొరకు పరిగెత్తాలి. ఎవరు నాతో ఉన్నా లేకపోయినా, కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చినా, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా, కుటుంబంలో సమస్యలు వచ్చినా, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు దేవుని కొరకు వెనకంజి వేయకూడదు. ఈ 2025లో గొప్ప దైవజనుడు చనిపోయాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను. వెస్ట్ గోదావరిలో గొప్ప దైవజనుడు పాస్టమ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పింది ఆ సంఘానికి. ఏమంది అంటే, నా భర్తను దేవుడు తీసుకున్నాడు, కానీ నా భర్త స్థానంలో నేనుండి ఈ పరుగు పందాన్ని పరిపూర్తి గురి యొద్దకు నేను పరిగెడతాను. పిల్లలు కూడా అదే తీర్మానం తీసుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన జీవితాల్లో ఒకవేళ ఎవరైనా మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. ఎవరెప్పుడు వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు. బంధాలు ఏమీ శాశ్వతము కాదు, వయసుతో సంబంధము లేదు. ఈవేళ ఉన్న వాళ్ళు రేపు కనిపించడము లేదు. అయినా మన పోరాటము దేవుని కొరకు మనం పరిగెట్టాలి, దేవుని కొరకు మనము ప్రయాసపడాలి, దేవుని కొరకు మనము సిద్ధపడాలి, దేవుని కొరకు అద్భుతమైన పరిచర్య మనము చేయాలి. మన మధ్యనే చనిపోయాడు గొప్ప దైవజనుడు ప్రవీణ్ పగడాల. నిన్న ఆయన బర్త్డే, చాలా మంది ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. ఆయన భయంకరమైన ప్రాంతాల్లో ఆయన సువార్త పరిచర్య చేశాడు. చాలా భయంకరమైన ప్రాంతాలు. మన ప్రాంతం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సౌత్ ఇండియా. నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాలు భయంకరమైన రాష్ట్రాలు. ఆయన నార్త్ ఇండియాలో పరిచర్య చేశాడు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ ఆడపిల్ల పుడితే చాలు ఆ పిల్లని అమ్మేస్తారు, వేశ్య వృత్తికి అమ్మేస్తారు. అలాంటి భయంకరమైన ప్రాంతానికి వెళ్ళి ఎంతోమంది 5,000 మంది యవ్వన పిల్లలను వేశ్యులుగా కాకుండా కాపాడాడట. ఎంతమంది? 5,000 మంది యవ్వన పిల్లలను వేశ్యలు అవ్వకుండా కాపాడి ఇంచుమించు 500 మంది యవ్వన పిల్లలకు పెళ్ళు చేసి సారి కూడా పెట్టాడట. ప్రవీణ్ పగడాల గురించి చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఆయన ఎక్కడ చెప్పుకోలేదు. వేశ్యలు అవ్వాల్సిన 500 మంది యవనస్తులను కాపాడి పెళ్ళిళ్ళు చేసి సారి పెట్టాడట. బలా నమ్మకమైన మంచి దాసుడు. ఎంతకాలం నువ్వు బ్రతికేవని కాదు, ఏం చేసావు? ఏదో ఒక రోజు చనిపోవలసిందే. మనం ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. నిన్న ఒక విషయాన్ని నేను విన్నాను. ఒక బుక్లెట్ రిలీజ్ అయింది ఆయన విషయంలో. దాంట్లో ఆయన ఏమేమి చేశాడో రాశారు. అది చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, దేవుని కొరకు దేవుడు నాకు అప్పగించిన దానిలో నేను ఏమైనా చేయగలిగానా? దేవుడు నాకు అప్పగించిన పరిచర్యలో నా చుట్టూ అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు, నా చుట్టూ అనేక మంది సమస్యల్లో ఉన్నారు, నా చుట్టూ అనేక మంది ఒడిదుడుకుల్లో ఉన్నారు. కనీసం మెడికల్ సహాయం అన్న నేను ఎవరికైనా చేయగలుగుతున్నానా? కనీసం మెడికల్ సహాయం, మాట సాయం కాకపోయినా మనిషిగా నేనున్నాను అని ఎవరినైనా ఆపదలో ఉన్న వారిని తీసుకెళ్ళగలుగుతున్నానా? దేవుడు ఎందుకొరకు నన్ను ఎన్నుకున్నాడు? దేవుడు నాకు ఎలాంటి అవకాశం ఇచ్చాడు? దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో నేను గురి ఎద్దకు పరిగెడుతూ ఉన్నానా? ప్రభు చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై
ఉన్నాను. వెలిగించబడిన నేను అనేకులకు వెలుగుగా ఉన్నానా? అనేకులకు మార్గదర్శిగా ఉన్నానా? అనేకులు ప్రేమను పొందుకునే పాత్రగా ఉన్నానా? మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. గురి ఎద్దకు మన పరుగు పందెం మనుషులతో కాదు. మన గురి మనుషులు కాదు, మన గురి లోకము కాదు, మన గురి ఈ సమాజం ఏమీ కాదు. మన గురి ఏమిటంటే ప్రభువే మన గురి. అలాంటి గురి కలిగిన మనము ఈ పరుగు పందెంలో గతాన్ని విడిచిపెట్టి 2026ను దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన గురి కరెక్ట్గా ఉందా లేదా? ముఖ్యంగా యవన పిల్లలు ఈ విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. ఎలాంటి గురి కలిగి నువ్వు దేవుని కొరకు సిద్ధపడుతూ ఉన్నావు? ఎలాంటి గురి కలిగి నీ కుటుంబాన్ని నీవు నడిపించే విషయంలో, నీ కుటుంబాన్ని పేరు తెచ్చే విషయంలో, నీ కుటుంబానికి అద్భుతమైన కార్యాలు జరిగించే విషయంలో ఎలాంటి గురి కలిగి నీవు ఉన్నావు? సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఏ రీతిగా నీవు గురి కలిగి ముందుకు నీ ప్రయాణము కొనసాగుతూ ఉన్నావో మనల్ని మనము సిద్ధపరచుకోవాలి రాబోయే నూతన సంవత్సరములో. 4వది, పరిపూర్ణతలోనికి మనము ఎదగాలి అని లేఖనం చెబుతా ఉంది. 15వ వచనంలో అంటాడు, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదివితే ఈ రీతిగా రాయబడింది, చదవరా. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము. నేను అంటున్నాను, అసలు భక్తి విషయంలో నేను సంపూర్ణంగా ఉన్నానా? ప్రార్థన విషయంలో నేను సంపూర్ణంగా ఉన్నానా? చాలా మందికి ప్రార్థన చేయడం రాదు. ఒకవేళ ప్రార్థన చేయమని అంటే ఒక పాఠంలాగా ఎప్పుడు అదే పాఠం వస్తూ ఉంటుంది. కొత్త విషయాలు ఏవి రావు. ఎందుకు రావు? ఆత్మీయతలోకి వెళితే కొత్త విషయాలు మన నోట్లో నుంచి వస్తూ ఉంటాయి కదా. జగత్తు మనం సంపూర్ణత, ప్రార్థనలో సంపూర్ణత, విశ్వాసములో సంపూర్ణత, ప్రేమలో సంపూర్ణత, భక్తి జీవితంలో సంపూర్ణత మనం ఆలోచన చేయాలి. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. సంపూర్ణతలోనికి రావాలట. ఈ 2025లో సంపూర్ణత సాధించే విషయంలో ఒకవేళ మనం ఫెయిల్ అయిపోవచ్చు, కానీ రాబోయే నూతన సంవత్సరంలో మనమందరము సంపూర్ణతలోనికి రావాలి. 25 నుండి 26కు వెళ్ళబోతా ఉన్నాము. సంపూర్ణతలోనికి రావాలి, దైవ సంపూర్ణతలోనికి. దేవుడు నిన్ను సంపూర్ణురాలుగా, సంపూర్ణుడిగా చేయడానికి మనము సిద్ధపడాలి. అదే ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైన మాట మాట్లాడే 1వ అధ్యాయము చూద్దామా. 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటారు, ఒకసారి చదవరా తల్లి. 9వ వచనం అంటాడు, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. మనం శ్రేష్టమైన కార్యాలు చేయడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు చేయడానికి 2025లో నేనేం చేయలేకపోయాను, 26లో గొప్పగా దేవుని కొరకు నేను కొన్ని కార్యాలు చేయాలి. దేవుని కొరకు ఒక పాట రాయాలి అని ఎందుకు అనుకో నువ్వు? దేవుని కొరకు అద్భుతమైన పాట నేను రాయాలి. దేవుని కొరకు నేను ఒక అద్భుతమైన కార్యాన్ని చేయాలి. అనుభవ జ్ఞానం నీకు రావాలి. అనుభవ జ్ఞానం నీకు రావాలి. దేవుని కొరకు ఒక పాట నువ్వు రాయాలి. దేవుని కొరకు ఒక అద్భుతమైన ప్రార్థన చేయాలి. దేవుని కొరకు ఒక అద్భుతమైన పరిచర్య చేయాలి. దేవుని కొరకు ఒక అద్భుతమైన కార్యం చేయాలి. ఎవరూ చేయలేంది నేను దేవుని కొరకు చేయాలి అని ఒక మంచి తీర్మానం మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు నీ ఆలోచన విధానం అద్భుతంగా ఉండాలి. లోకానుసారంగా మన ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. అలా చేయాలి, ఇలా చేయాలని ఎన్నో ఆలోచనలు నీ కొరకు నువ్వు చేసుకుంటున్నావే, నీ భవిష్యత్తు కొరకు చేసుకుంటున్నావే. దేవుని కొరకు నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా అన్నాడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. పాత నిబంధన కాలములో భక్తులు దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేశారు? సంఘ పరిచర్యలో, ఆదిమ సంఘములో స్త్రీలైన వారు, పురుషులైన వారు దేవుని కొరకు ఎలాంటి పోరాటాలు చేశారో అనుభవ జ్ఞానముతో తెలుసుకుని మనల్ని మనము ఆ రీతిగా సిద్ధపాటు చేసుకోవాలి. సంపూర్ణతలోనికి రావాలట. నెలలోకి రావాలి,
2026 ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడు అంటే సంపూర్ణతకు రావాలని దేవుడు మనను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి పిల్లలుగా ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి. 4వ అధ్యాయంలో అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. చదువురా తల్లి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పున మార్గమునకులాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోకుండానట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొన పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ఇది అబద్ధ బోధ గురించి చెప్తా ఉన్నాడు. ఏ బోధ ఇది? అబద్ధ బోధ. అబద్ధ బోధలు ఎక్కువైపోతాయి, అబద్ధ బోధకులు ఎక్కువైపోతాయి. కాబట్టి అబద్ధ బోధలో మనం పడిపోకుండా, ఏ బోధలో? అబద్ధ బోధలో పడిపోకుండా క్రీస్తు వలె ఎదగాలి. ఎదుగుతున్నావా? 2026లో నువ్వు దేవుని కొరకు ఎదగాలి. అన్ని విషయాల్లో, పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, పరిచర్యలో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని విషయాల్లో నీవే ముందు ఉండాలి. అన్ని విషయాలు నీవే ముందు ఉండాలి కదా. ఏదైనా పోటీ జరుగుతుంది అనుకోండి, ఏదైనా క్విజ్, బైబిల్ క్విజ్ జరుగుతూ ఉందనుకోండి, ఏమనుకుంటాం మనం? అట్లదండి, అన్ని విషయాల్లో నేనే ముందుండాలి, ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి. అలాగా మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉంటామో అన్ని విషయాల్లో నేను క్రీస్తులా ఉండాలి అని మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలట. నేను అన్ని విషయాల్లో ఎదగాలి, అన్ని విషయాల్లో బలపడాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. పౌలు అంటాడు కొలస్సీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాట. ఆ మాట చదువుకుని మనం త్వరగా ముగింపులకు వెళ్ళిపోదాం, సమయం అవుతా ఉంది. ఆ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టబలమని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషిని బోధించచ్చు ఆయనను క్రీస్తునందు మనము సంపూర్ణులుగా మారిపోవాలి. ఈ 2025లో ఒకవేళ మన జీవితాల్లో సంపూర్ణత లేకపోతే, ఈ 2025లో ఒకవేళ మనం దేవుని సంపూర్ణతకు దూరం అయితే, రాబోయే 26వ సంవత్సరము విషయంలో మనం ఏం చేయాలట? సంపూర్ణతలోనికి ఎదగాలి. ఇది 4వ సిద్ధపాటు. 5వ సిద్ధపాటు అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు. 16వ వచనములో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. క్రమముగా. 5వ సిద్ధపాటు ఏంటి తెలుసా? క్రమం, క్రమశిక్షణ. ఏ శిక్షణ చెప్పండి? క్రమశిక్షణ. ఈ 2026లో ఒక క్రమశిక్షణ. ప్రతి ఆదివారం అందరికంటే ముందు నేనే ఉండాలి. క్రమశిక్షణ. మన క్రమాన్ని మార్చుకోవాలి. 2025లో ఎలాంటి నువ్వు క్రమాన్ని కలిగి ఉన్నావు? 26లో ఎలాంటి క్రమాన్ని నువ్వు కలిగి ఉండబోతా ఉన్నావు? ఒక చక్కటి క్రమాన్ని మనము సిద్ధపరచుకోవాలి. ఈ సంవత్సరం నేను ఎలా చేయాలి దేవుని కొరకు? అందరికంటే ముందు నేనే ఉండాలి. పాటలు పాడే విషయంలో ముందు నేనే ఉండాలి. ప్రార్థన చేసే విషయం ముందు నేనే ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నేను ముందు. చక్కటి క్రమాన్ని మనం సిద్ధపరచుకోవాలి. 2026 ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మనకి వాక్యం నేర్పిస్తూ ఉంది. ఏమిటంటే, దేవుని కొరకు నన్ను నేను సిద్ధపరచుకోవాలి. 2026లో 100 నేను పరిపూర్ణతలోనికి రావాలి. పరిపూర్ణతలోకి రావాలి. 25 వెళ్ళిపోయింది, మరలా రాదు. గతాన్ని విడిచిపెట్టేద్దాం. భవిష్యత్తు రాబోతా ఉంది. చక్కటి క్రమంలో మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలని లేఖనం మనకి బోధిస్తూ ఉంది దేవుని పిల్లలుగా. కాబట్టి ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా క్రమపరిచే విషయంలో, మనల్ని మనం సిద్ధపాటు చేసుకునే విషయంలో వాక్యానికి మనము లోబడాలి. ఎందుకంటే వాక్యమే మనను క్రమపరుస్తుంది.
వాక్యమే మనల్ని సిద్ధపాటు చేస్తుంది. ఒకవేళ క్రమంలో లేకపోతే రేపొద్దున పరలోకంలో దేవా నేను నీకు అది చేశాను ఇచ్చేసాను అలాగంటే అంటాడు, అక్రమము చేయవర్లను నా యొద్ద నుండి నువ్వు ఎన్ని చేసినా నాకు అవసరం లేదు, నీలో ఏం లేదంటాడు, క్రమం. కాబట్టి 2025వ సంవత్సరాన్ని ఎలాగుండా కానీ 26వ సంవత్సరంలో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే క్రమపరుచుకోవాలి. అన్ని విషయాలు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. రాబోయే నూతన సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది? ఎలా ఉంటే నీకెందుకో, నువ్వు ఎలా ఉండబోతున్నావు దేవుని కొరకు? దేవుని కొరకు నీ సిద్ధపాటు ఏమిటి? దేవుడు అప్పగించిన పనిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ సిద్ధపాటు ఏమిటి? రాబోయే కొత్త సంవత్సరంలో నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? గెలిచావా, ఓడిపోయావా? గతం అనవసరం. ఈ 2026లో నేను గెలవాలి, నా ప్రభువుని గెలిపించాలి, మొదటి నిర్ణయం. రెండవది గతాన్ని విడిచిపెట్టాలి. గతం అనవసరం, కానీ భవిష్యత్తు దేవుని కొరకు నేను సిద్ధపడాలి. మూడవది, ముందు నా గురి ఏమిటి? ఈ 2026లో నా గురి ఏమై ఉంది? దేవుని కొరకు నేను ఎలాంటి గురి కలిగి ఉన్నాను? మూడవది. నాలుగవది, నేను ఇంకా సంపూర్ణతలో ఎదగాలి. ఐదవది, నేను దేవుని కొరకు ఒక చక్కటి క్రమంలో కొనసాగాలి. దేవుని